వీలైనంత మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటుంది. అందుకే డాంబికాలకు గొప్పలకు పోలే బడ్జెట్ 2 సార్లు మా బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినప్పుడు ఉత్తుత్త బడ్జెట్లు ఊదరగొట్టే బడ్జెట్ పెట్టి ఇప్పటికి 4 లక్షలు దాటి ఉండేది అధ్యక్ష. ఉత్తుత్త బడ్జెట్లు ఊదరగొట్టే బడ్జెట్లు పెట్టదలుచుకోలేదు. చేసేదే చెప్తాం, చెప్పిందే చేస్తామనే విధానంతో బడ్జెట్ నియంత్రించడం ద్వారా రాబోయే 2 బడ్జెట్లలో యాక్యురేట్ 100%. ఈ రోజు నేను బట్టి విక్రమార్క గారి తరఫున వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ నాకు అంచనా వేసిన తర్వాత నాకున్న సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో పనిచేసిన అనుభవము 15 నెలలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంలో 95% వారు ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజం కాబోతుంది. మినిమం 95%. whereas 2014 to 2023 go through all 10 budgets. మొదటి సంవత్సరం 40% వ్యత్యాసం ఉంది. ఏ రోజు కూడా 25% కంటే తక్కువ వ్యత్యాసం లేని బడ్జెట్ని గత ప్రభుత్వాలు పెట్టలేదు అధ్యక్ష. కాగితాలకే పరిమితమైన కేటాయింపులు, కాగితాల మీదనే కేటాయింపులతోని శాఖలు నిర్వహించాలని, వెల్ఫేర్ నిర్వహించాలని, ఇట్లా రకరకాల అబద్ధాలతోని ప్రైవేట్ కంపెనీలు బ్యాంకులలో లోన్ తెచ్చుకోవడానికి ఎన్ని రకాలుగా బ్యాలెన్స్ షీట్లను ఫ్రాడ్ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా బడ్జెట్ను ఫ్రాడులెంట్ బడ్జెట్స్ ప్రవేశపెడితే క్యాగ్ టైమ్ అండ్ అగైన్ దే హావ్ గివెన్ ఫైండింగ్స్.